Good morning, children. Today I am going to teach 9th class English, second unit, A reading, the lesson True Height. The lesson True Height. True Height, Nizamaina Ettu. Now, True Height is a truly heart-touching story. If we understand rightly, correctly, it hits our heart. Don't think the meaning of the name of our lesson True Height, physically height. Think more and more than that. It's a stage of feeling when we get a great achievement in unbelievable critical conditions. This story, this story talks about the feelings of an athlete. This story talks about the feelings of an athlete as he pursues his dream. As he pursues his dream. This story, ఈ కథ దేని గురించి చెప్తుంది? టాక్స్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎన్ అథ్లెట్. ఒక క్రీడాకారుని యొక్క ఫీలింగ్స్ను చెప్తుంది. ఎట్లా? యాజ్ ఈ పర్స్యూస్ ఇస్ డ్రీమ్స్. యాజ్ ఈ పర్స్యూస్ ఇస్ డ్రీమ్. ఆ యొక్క అథ్లెటు తన యొక్క డ్రీమ్ కలను ఎలా సాధించాడో, ఏ విధంగా సాధించాడో, ఆ సాధనలో అతని ఫీలింగ్స్ని మనకు ఈ లెసన్ అనేది చెప్తుంది. రీడ్ అబౌట్ చదవండి. ఎవరి గురించి? ఏ నెర్వ్ రాకింగ్ డే, ఎన్ ఎక్సైటింగ్ డే, ఉద్విగ్న భరితమైనటువంటి రోజు గురించి చదవండి. ఎవరిది? ఇన్ మైకేల్ స్టోన్స్ లైఫ్ యాజ్ ఈ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ క్యారియర్. మీరు మైకేల్ స్టోన్ యొక్క లైఫ్ లోపట ఈ నెర్వ్ ర్యాకింగ్ డే, ఏదైతే ఎక్సైటింగ్ డే ఉందో ఆ డే గురించి ఇప్పుడు మనం కింద చదువుమని చెప్తున్నాడు ఇక్కడ. రీడ్ అబౌట్ ద నెర్వ్ ర్యాకింగ్ డే ఇన్ మైకేల్ స్టోన్స్ లైఫ్. మైకేల్ స్టోన్ యొక్క జీవితంలో యాజ్ ఈ ప్రిపేర్స్ టు టేక్ ఎన్ అల్టిమేట్ టెస్ట్. It is the last test. Ultimate means last. Ultimate test for his sports career. తన యొక్క క్రీడా జీవితం లోపట తన యొక్క తుది టెస్టును ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఆ రోజు గురించి మనము కింద చదవమని చెప్తున్నాడు. It is an awe-inspiring అచీవ్మెంట్. ఎటువంటిది? ఇట్ ఈస్ ఎన్ awe-inspiring అచీవ్మెంట్. మనను ఆకర్షించేటటువంటి విజయము. దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్. ఏదైతే ఈ యొక్క సంఘటన ఉందో అది ఎటువంటిదట? అది నీకు శ్వాసించుకోలేకుండా చేసేస్తాడు. లీవ్ యూ బ్రీత్లెస్ అంటే మనం భావోద్వేగంతో అమ్మో ఇలా చేశాడా అని మనకు బ్రీత్లెస్గా, బ్రీత్లెస్ మీన్స్ మనము ఆ భావోద్వేగంతో ఇతను ఇంత సాధించాడా అని అనుకునేటంత స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క అచీవ్మెంట్ అది. ఇక్కడ మనము ఈ యొక్క బొమ్మలో చూసేటటువంటిదే పోల్ వాల్టింగ్ గేమ్. ఏదైతే ఈ పోల్ వాల్టింగ్ ఉందో ఇలా స్టెప్స్ చూడండి. ఒక పెద్ద కర్ర సహాయంతో అతను స్టెప్ బై స్టెప్ ఎలా 1 to 10 ఎలా స్టెప్స్ వేస్తున్నాడో మనకు ఇక్కడ ఈ యొక్క పిక్చర్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. అతని 1 2 3 4 up to 10 ఉన్నాయి కదా, ఆ విధంగా ఒక పెద్ద కర్ర సహాయంతో పైకి ఎగరడమే ఈ పోల్ వాల్టింగ్. దీన్ని మీరు అర్థం చేసుకుంటే పోల్ వాల్టింగ్ అనేది
అర్థం చేసుకుంటే అతను ఏ విధంగా ఆడిండు, మరి ఎందుకు ఇది నెరూ ర్యాకింగ్ డే అయింది అనేది, మరి హౌ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ అని ఎందుకు అన్నామో మనకు తెలిసిపోతుంది. His palms were sweating. His palms were sweating. Whose palms? Michael Stone's palms were sweating. అతని యొక్క అరచేతులు ఏమైతున్నాయి? స్వెటింగ్ మీన్స్ చెమట పడుతున్నాయి. అతని యొక్క అరచేతులు చెమట పడుతున్నాయి. ఈ నీడెడ్ ఏ టావెల్. ఈ నీడెడ్ ఏ టావెల్. అతనికి ఒక టావెల్ అవసరము. ఎందుకు? ఆ యొక్క చేతులు ఏమైనాయి? చెమట పట్టినాయి కదా. దట్స్ వై ఈ నీడెడ్ ఏ టావెల్ టు డ్రై ఇస్ గ్రిప్. టు డ్రై ఇస్ గ్రిప్. ఆ టావెల్తో గనుక చేతులు తుడుచుకున్నట్లయితే ఆ కర్రతో పట్టుకోవడానికి గ్రిప్ అనేది వస్తుంది. లేనట్లయితే ఆ కర్ర జారిపోయి అతను సరిగా ఎగరలేకపోతాడు. సో ఈ నీడెడ్ ఏ టావెల్ టు డ్రై ఇస్ గ్రిప్. ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్. ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్. ఒక గ్లాస్ చల్లని నీళ్లు. quenched. Quenched is thirst. A glass of ice water quenched is thirst, but hardly cooled is intensity. Hardly cooled is intensity. ఏదైతే ఒక్క గ్లాసు వాటర్ గనక తాగినట్లయితే ఆ గ్లాస్ వాటర్ ఏం చేస్తుంది? క్వెంచ్డ్ ఇస్ థర్స్ట్. అతని యొక్క దప్పికను తీర్చేస్తుంది. క్వెంచ్డ్ మీన్స్ తీర్చును. ఈ యొక్క గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వెంచ్డ్ ఇస్ థర్స్ట్, బట్ హార్డ్లీ కూల్డ్ ఇస్ ఇంటెన్సిటీ. కానీ అతని యొక్క ఉద్దేశాన్ని మాత్రము కూల్ చేసేస్తుంది. ఒకవేళ ఆ టైంలో కనుక అతను గ్లాస్ వాటర్ కనుక తాగినట్లయితే దప్పిక తీరుతుంది, కానీ అతని యొక్క ఇంటెన్సిటీ మాత్రం తగ్గిపోతుంది. ద ఆస్ట్రోటర్ఫ్ ఈ శాట్ ఆన్ was the AstroTurf he sat on was as hot as the competition. The AstroTurf means the field with grass. ఏదైతే ఆ యొక్క క్రీడా మైదానంలో మనం క్రికెట్ ఫీల్డ్లో చూస్తాం కదా, ఆర్టిఫిషియల్లీ గ్రాస్ తోటి ఆ యొక్క ఫీల్డ్ను పచ్చగా పెంచుతారు. ఈ ఆస్ట్రోట్రఫ్ అంటే అటువంటి ఆర్టిఫిషియల్ గడ్డితో సహజంగా పెరిగింది కాదు, అది ప్రత్యేకంగా దాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచుతారు. అటువంటి ఆస్ట్రోట్రాఫ్ ఫీల్డ్ లోపట ఈ శాట్ ఆన్ ఆ యొక్క ఆస్ట్రోట్రాఫ్ ఆ యొక్క పచ్చడి గడ్డి మీద కూర్చున్నాడు. ఆన్ వాజ్ ఏజాటేస్ ఏది ఆ యొక్క ఆస్ట్రోట్రఫ్ మీద కూర్చున్నప్పుడు ఎంత వేడిగా ఉంది అంటే, ఎంత వేడిగా ఉంది? ఏజాటేస్ ద కాంపిటీషన్ పోటీ ఈ పేస్డ్ టుడే ఈరోజు ఏదైతే అతను ఎదుర్కోబోతున్నాడో ఆ యొక్క పోటీ ఎంత హాట్గా ఉందో అక్కడ ఆ యొక్క గడ్డిపై కూర్చున్నప్పుడు కూడా అంత హాట్గా ఉంది. అంటే ఈ యొక్క గడ్డి మైదానంలో కూర్చున్నప్పుడు ఎంత వేడైతే అవుతుందో పోటీ కూడా అంతే వేడితో ఉంది. ఈ పేస్డ్ టుడే ఎట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఎక్కడది? నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ కాంపిటీషన్లో పాల్గొనే రోజు అక్కడ గడ్డి మీద కూర్చున్నప్పుడు ఎంత వేడి ఉంది అంటే అంతే వేడి ఆ యొక్క అతను ఎదుర్కొనబోయేటటువంటి పోటీలో కూడా ఉంది. ద పోల్ వాజ్ సెట్. ఏం పోల్? ఇది పోల్ వాల్టింగ్ గేమ్ ఉంది కదా, ఎంత హైట్ దునుకాలో ముందే వాళ్ళు హైట్ను నిర్ణయించడం జరుగుతుంది. ఆ యొక్క కర్ర సహాయంతో ఆ నిర్ణయించిన హైట్ కంటే పై స్థాయి నుంచి దునుకుతేనే అతను నెగ్గినట్టుగా లెక్క. ద పోల్ వాల్ట్ వాజ్ సెట్
at 17 feet. At 17 feet. 17 feet అంటే ఎంతో మీకు ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. అంటే మనం దాదాపు 5 or 6 feet అనుకుంటే నియర్లీ త్రిబుల్ హైట్ టు అస్. మనం 6 ఫీట్లు ఉన్నాము అని అనుకుంటే కూడా 6 × 3 18 అంటే 17 feet. అంటే మనకంటే దాదాపు 3 అంతల హైట్ లోపట ఆ యొక్క పోల్ను పెట్టారు. ద పోల్ వాజ్ సెట్ ఎట్ 17 feet. That was 3 inches. That was means the 17 feet was 3 inches higher than his personal best. అది ఎంత 17 feet అనేది అంటే అతను 16 feet 9 inches ఈజీగా దునికేస్తాడు. ఇది ఇతని యొక్క పర్సనల్ బెస్ట్. అంటే 16 feet 9 inches అతను ఈజీగా ఆ యొక్క పోల్ వాల్టింగ్లో సక్సెస్ అవుతాడు. అయితే ఆ 16 feet 9 inches కంటే ఎంత ఇంచెస్ ఎక్కువ ఉంది? 3 inches. That was 3 inches higher than his personal best. Michael Stone confronted the most challenging day of his pole vaulting career. మైకేల్ స్టోన్ కన్ఫ్రాంటెడ్ ఎదుర్కొన్నాడు. కన్ఫ్రాంటెడ్ మీన్స్ ఎదుర్కొనేను. ద మైకేల్ స్టోన్ కన్ఫ్రాంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే. అది చాలా ఛాలెంజ్ డే ఆఫ్ హిజ్ పోల్ వాల్టింగ్ క్యారియర్. తన యొక్క పోల్ వాల్టింగ్ ఆట యొక్క జీవితంలో ఆ యొక్క పోల్ వాల్టింగ్ క్రీడా జీవితంలో ఇది ఒక ఛాలెంజింగ్ డేగా ఉంది. ఎందుకంటే అతని పర్సనల్ బెస్ట్ కంటే 3 inches హైలో ఉంది కాబట్టి. ద స్టాండ్స్ వర్ స్టిల్ ఫిల్డ్ విత్ అబౌట్ 20,000 people. ద స్టాండ్స్ మీన్స్ ఏదైతే మనము క్రీడా మైదానంలో ఆ యొక్క ప్రేక్షకులు వీవర్స్ ఉంటారు కదా, వీవర్స్ కూర్చుండేటటువంటి ప్లేస్లు ఉంటాయి కదా, వాటిలో ద స్టాండ్స్ వర్ స్టిల్ ఫిల్డ్ ఇంకా నిండి ఉన్నాయి. విత్ అబౌట్ సుమారు దాదాపు 20,000 people. దాదాపు ఎంత? 20,000 మందితో ఇంకా నిండి ఉన్నాయి. ఇంకా నిండి ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ అర్థం చూద్దాం. ఇంకా నిండి ఉండడం ఏంది? ఆట ఇంకా స్టార్ట్ కాలేదని మనం అనిపిస్తుంది కదా, రైట్. ద స్టాండ్స్ వర్ స్టిల్ ఫిల్డ్ విత్ about 20,000 people, even though the final race had ended an hour earlier. Even though అయినప్పటికీ కూడా, ఏంది అయినప్పటికీ? the final race had ended, చివరి యొక్క పోటీ అయిపోయింది. the final race had ended an hour earlier, ఒక గంట ముందుగానే. అంటే ఆ యొక్క ఫైనల్ రేస్ అయిపోయి పూర్తి అయి 1 hour అవుతుంది. అయినా కూడా ఆ యొక్క వీవర్స్ ఆ యొక్క స్టాండ్స్ లోపట ఇంకా నియర్లీ 20,000 ఉన్నారు. ఎందుకు మరి? లెట్ us know. ఆ యొక్క గేమ్ అయిపోయినా కూడా సాధారణంగా ఫైనల్ గేమ్ అయిపోయిన తర్వాత వితిన్ 5-10 minutesలో ఆ యొక్క స్టాండ్స్ అన్ని ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి, ఎంప్టీ అయిపోతాయి, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఫైనల్ రేస్ అయిపోయింది కానీ ఇంకా నియర్లీ 20,000 people అక్కడే ఉన్నారు. మరి అదే డే అన్నారు కదా, అవును అదే డేలో అతను ఆడిన తర్వాత విషయాన్ని ఇక్కడ మనకు ఈ యొక్క రైటర్ చెప్తున్నాడు. ఆ మధ్యలోది మనకు లెసన్ మధ్యలో ఏం జరిగింది, మరి వాళ్ళు ఎందుకున్నారు అనేది మనం లెసన్ చదువుతూ పోతే క్లియర్గా అర్థమవుతుంది. The pole vault is truly glamorous event. The pole vault is truly glamorous event. Truly glamorous event of any track and field competition. Any track or field competition. ఈ ఫీల్డ్ కాంపిటీషన్లో ఎనీ ట్రాక్ దేంట్లో అయినా సరే ఈ యొక్క పోల్ వాల్టింగ్ అనేది
గ్లామరస్ ఈవెంట్, ఆకర్షణీయమైనటువంటి అంశం ఇది. ఈ యొక్క ఏది ఫీల్డ్ కాంపిటీషన్ పోటీలలో ఈ పోల్ వాల్టింగ్ అనేది గ్లామరస్ ఈవెంట్. స్పోర్ట్స్మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్. స్పోర్ట్స్ మ్యాన్, ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడో, ప్లేయర్ కాదు ఇక్కడ, ప్లేయర్ అంటే వేరు, స్పోర్ట్స్ మ్యాన్ అంటే వేరు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటాం కదా. I will clarify the sports and games in another tomorrow in the next lesson starting or in another time. The sportsman combines the grace of gymnast. ఈ యొక్క స్పోర్ట్స్ మ్యాన్ ఏం చేస్తాడట, ఈ యొక్క జిమ్నాస్టిక్స్ చేస్తారు కదా, ఎన్నో వంకరలు తిరుగుతూ జిమ్నాస్టిక్స్ చేయడం మనము చాలా వరకు చూస్తాం. వాటి యొక్క లావణ్యాన్ని, వాళ్ళ యొక్క వయ్యారాన్ని విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ బాడీ బిల్డర్, ఒక బాడీ బిల్డర్ యొక్క శక్తికి జోడిస్తేనే ఈ యొక్క పోల్ వాల్టింగ్ స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు అని అర్థం ఇక్కడ. అంటే ఈ రెండింటిలో ఉన్న శక్తిని కూడగట్టుకుంటేనే మనం ఇక్కడ పోల్ వాల్టింగ్ ప్లేయరు అని అనుకోవాలి. స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్, కల్పిస్తాడు దేన్ని, ద గ్రేస్ ఆఫ్ జిమ్నాస్ట్ యొక్క అతని యొక్క లావణ్యాన్ని, అతని యొక్క గ్రేస్ని ఎవరితో, విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్డర్కి ఎంత శక్తి ఉంటుందో మీకు తెలిసే, ఆ శక్తితో ఈ యొక్క లావణ్యత్వాన్ని ఉన్నటువంటి జిమ్నాస్ట్ యొక్క లావణ్యత్వాన్ని ఆ యొక్క బలంతో జోడిస్తాడు. పోల్ వాల్టింగ్ ఆల్సో యాజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్. పోల్ వాల్టింగ్ అనేది ఏంది, ఒక అంశము, ఎటువంటిది, ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్, ఎగరడం, ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్, ఎగిరేటటువంటి, గాలిలో ఎగిరేటటువంటి అంశమే ఈ యొక్క పోల్ వాల్టింగ్. అండ్ ఈ థాట్ ఆఫ్ ఫ్లయింగ్, ఆ ఫ్లయింగ్ ఎంత అంటే, ఏజ్ ఐ హేస్ ఎ 2-storied బిల్డింగ్. ఎంత, 2-storied బిల్డింగ్, 2 అంతస్తుల భవనమంత హైట్లో నుంచి ఎగరాలి పోల్ వాల్టింగ్లో. ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్, ఏదైతే ఈ యొక్క ఎగరాలి అనే ఆలోచన ఏదైతే ఉందో, ఎంత హైట్ అది, ఏజ్ హై హేస్ ఏ 2-storied బిల్డింగ్ ఈజ్ ఏ మీర్ ఫ్యాంటసీ. ఏంది, ఏ మీర్ ఫ్యాంటసీ, కేవలం ఊహలో మాత్రమే మనం ఊహించుకోగలం. 2 అంతస్తుల భవనం పైనుంచి, 2 అంతస్తుల ఎత్తు ఉన్న భవనం పైనుంచి ఎగరడము అంటే అది అంత ఈజీ కాదు. కేవలం అది మీర్ ఫ్యాంటసీ, కేవలం ఊహలో మాత్రమే. మీర్ ఫ్యాంటసీ, కేవలం ఊహలో మాత్రమే ఇది జరుగుతుంది. టు ఎనీవన్ వాచింగ్ సచ్ ఎన్ ఈవెంట్, ఎవరికైనా అటువంటిది, వాచింగ్ సచ్ ఎన్ ఈవెంట్, కేవలం ఊహలో ఉన్నటువంటి ఈ సంఘటన ఇక్కడ మనము ఈ ఈవెంట్లో నిజంగా చూస్తున్నాం. 2-storied బిల్డింగ్ పైనుంచి ఎగరడం అంటే అది అంత ఈజీ కాదు. ఇట్ ఈజ్ ఏ ఫ్యాంటసీ, ఇట్ ఈజ్ ఏ జస్ట్ ఇమాజినేషన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, అక్కడ రియల్గా జరుగుతుంది. టుడే ఈజ్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్. ఈరోజు ఏదైతే ఈ ఆట జరుగుతున్నదో ఆ రోజు అనేది, టుడే ఈజ్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్, అతని యొక్క రియాలిటీ మరియు అతని యొక్క డ్రీమ్, కలనే కాదు. ఏంది మరి, అతనికి కళ కాదు మరియు రియాలిటీ కాదు, మరి ఏంటిది, ఇట్ ఈజ్ క్వెస్ట్, అతని యొక్క తపన. ఇది అతని యొక్క తపన, అది అతని యొక్క క్వెస్ట్. ఎన్ని రోజుల నుంచో ఈ అవకాశం కోసం అతను తప్పిస్తున్నాడు. ఊరికే అట్లా పోయి ఇట్లా ఆడేద్దాము అనే వ్యక్తి కాదాయన, దానికోసం ఎన్నో రోజుల నుంచో తప్పిస్తున్నాడు. కాబట్టే ఇక్కడ మనకు ఈ యొక్క రైటర్ ఇంత క్లియర్గా చెప్పిండు, టుడే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్, ఇట్ ఈజ్ క్వెస్ట్,
తపన అంటే చిన్నది కాదు, అది కావాలి కావాలి చేయాలి అనే తపన మనకు ఉన్నట్లయితే వీ కెన్ ఈజీలీ సక్సీడ్ ఇన్ దట్ వే, ఇన్ దట్ థింగ్. as long as Michael could remember, as long as Michael could remember, మైకేల్ గుర్తుంచుకోగలిగినంత కాలము, he had always dreamed of flying. he had always dreamed of flying. అతని జీవిత కాలమంతా అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా he had always dreamed of flying. అతను ఎగరడం మీదనే కలగన్నాడు, మొత్తం మీద ఎగరడం మీదనే కలకంటూ వచ్చాడు. మైకేల్స్ మదర్, మైకేల్ యొక్క తల్లి, మైకేల్స్ మదర్ read him numerous stories. మైకేల్స్ మదర్ read him numerous stories means many stories. Numerous stories means many stories. Michael's mother read him numerous stories, many stories about flying. మరి వాళ్ళమ్మ చాలా కథలు చెప్పింది, మెనీ స్టోరీస్, చాలా కథలు చెప్పింది. ఎటువంటివి? అబౌట్ ఫ్లయింగ్, ఎగురుట గురించి కథలు చెప్పింది. వెన్ హీ వాజ్ గ్రోయింగ్ అప్, ఎప్పుడు మరి? అతను పెరుగుతున్నటువంటి దశలో, అంటే అతను చిన్న పిల్లవాడు ఉన్నప్పటి నుంచే అతనికి వాళ్ళమ్మ ఫ్లయింగ్ స్టోరీస్ అనేది చెప్పింది. హర్ స్టోరీస్, ఆమె యొక్క కథలు, వర్ ఆల్వేస్, ఎలా ఉన్నాయంటే హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ ద వన్స్, అవి ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడు ఆమె చెప్పే ప్రతి కథ ఎప్పుడు కూడా ఎలా ఉన్నదంటే దట్ డిస్క్రైబ్డ్ వివరించేది. ఎలా? ద ల్యాండ్, భూమిని. ఎలా? ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ, ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ, ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ మీన్స్, బర్డ్స్ ఐ వ్యూ అంటే ఆ యొక్క పక్షి మనం భూమిని, మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క ఇల్లును మనము పూర్తిగా చూడగలుగుతామా? చూడలేం. కానీ ఎగురుతున్న పక్షి మాత్రము మన యొక్క భూమిని, మన యొక్క ఇల్లును, మన యొక్క ప్రదేశాన్ని ఈజీగా చూడగలదు. అంటే పైనుంచి అన్ని కోణాల నుంచి కూడా దృష్టి సారించి పైనుంచి ఈ భూమిని ఎలా చూస్తావు, పైనుంచి భూమిని ఎలా చూస్తావు? ఒక పక్షి బర్డ్స్ వ్యూ లోపట అన్ని కోణాల నుంచి మనము ఆ యొక్క ప్రదేశాన్ని చూడగలగడమే బర్డ్స్ ఐ వ్యూ. ఆ విధంగా ఆమె అటువంటి స్టోరీలను అతనికి వివరించి చెప్పింది. హర్ ఎక్సైట్మెంట్ అండ్ పేషన్, హర్ ఎక్సైట్మెంట్ అండ్ పేషన్, హర్ ఎక్సైట్మెంట్, ఆమె యొక్క ప్రేరణ ఏదైతే తన కొడుకుకు కథల ద్వారా కల్పిస్తున్నదో ఆ యొక్క ఎక్సైట్మెంట్, హర్ ఎక్సైట్మెంట్ అండ్ పేషన్, అభిరుచి. ఎక్సైట్మెంట్ అండ్ పేషన్, ప్రేరణ మరియు అభిరుచి. ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకేల్స్ డ్రీమ్స్, ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకేల్ డ్రీమ్స్. హర్ ఎక్సైట్మెంట్ అండ్ పేషన్, ఆమె యొక్క ప్రేరణ మరియు అభిరుచి అనేది మైకేల్స్ యొక్క డ్రీమ్స్ను, అతని యొక్క కలలను మేడ్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ, మేడ్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. వీటిని, అతని యొక్క కలలను చాలా కలర్ఫుల్గా, అందంగా తయారు చేశాయి. ఏమి? ఆమె యొక్క ఎక్సైట్మెంట్ అండ్ పేషన్ అతని యొక్క డ్రీమ్స్ను చాలా కలర్ఫుల్గా తయారు చేశాయి. మైకేల్ హ్యాడ్ దిస్ వన్
Michael had this one recurring dream. Michael had this one. Michael had this means this full of colorful and beauty dream. ఏదైతే వాళ్ళ అమ్మ తయారు చేసిందో ఆమె చెప్పిన కథల ద్వారా అతని డ్రీమ్స్ కలర్ఫుల్ ఎలా అయ్యాయో అటువంటి కలర్ఫుల్ డ్రీమ్. దిస్ మీన్స్ ద కలర్ఫుల్ డ్రీమ్. మైకెల్ హ్యాడ్ దిస్ కలర్ఫుల్ డ్రీమ్ వన్ రికరింగ్ డ్రీమ్. వన్ రికరింగ్ మీన్స్ ఎప్పుడు అవిట్నే కలగంటూ ఉండేవాడు, అవిట్నే తిరిగి రికరింగ్ మీన్స్ కమింగ్ అగైన్ అండ్ అగైన్ తిరిగి అవే రావడం, అంటే అదే ఊహించుకుంటూ అతను ఉండేవాడు. ఈ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. ఈ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. కంట్రీ రోడ్ మీన్స్ విలేజ్ రోడ్. ఆ యొక్క విలేజ్ రోడ్లోనే అతను డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఈ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ ద చంక్స్ ఆఫ్ డర్ట్ at his feet in the country road while he would running. అతను ఆ యొక్క కంట్రీ రోడ్ల గుండా రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, డస్ట్ అంతా కూడా అతను చూశాడు. అందుకే ఈ కుడ్ ఫీల్, అతను అనుభవించాడు, అవి చూశాడు. హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ ద చంక్స్ ఆఫ్ డర్ట్ అట్ హిస్ ఫీట్. అతని యొక్క పాదాల కింద ఉన్నటువంటి ఆ కంట్రీ రోడ్లు ఎట్లా ఉంటాయి, పల్లెటూరు రోడ్లు చాలా రాళ్ళు, రప్పలు, చెత్త చెదారము, దుమ్ముతో ఉంటాయి కదా, ఆ రోడ్లను అతను చూశాడు. ఆ రోడ్ల పైనే అతను తన ప్రాక్టీస్ను చేశాడు. మంచి మైదాన ప్రాంతంలో కాదు అతను చేసింది. As he raced down the golden line wheat fields, he would always outturn locomotives passing by. As he raced down the golden lined wheat fields, కంట్రీ రోడ్లో ఎటువంటి అనుభవాన్ని పొందాడో మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎటువంటి అనుభవము? ఈ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ డర్ట్ ఎట్ హిస్ ఫీట్. అదేవిధంగా ఏజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్, ఎప్పుడైతే అతను మంచి రహదారుల గుండా, వీట్ ఫీల్డ్ గోధుమ పొలాలు ఉన్నటువంటి మంచి రహదారుల గుండా, అంటే బంగారు వర్ణం లెక్క ఉన్నటువంటి రోడ్ల మీద, he would always outrun. Outrun means దాటివేయడం. outrun means overtake. He would always outrun, దాటి వెళ్ళిపోయేవాడు, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయేవాడు. ఏది? ఈ యొక్క గోల్డెన్ ల్యాండ్ వీట్ ఫీల్డ్లలో ప్రయాణం చేసినప్పుడు ఎవరిని ఓవర్టేక్ చేసేవాడు? అవుట్రన్ ఎవరిని చేసేవాడు? ఈ వుడ్ ఆల్వేస్ అవుట్రన్ ద లోకోమోటివ్స్ అంటే కదిలేటటువంటి వాహనాలు. ఆ యొక్క వీట్ ఫీల్డ్స్లో రోడ్ల మీద, మంచి రోడ్ల మీద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ వెళ్ళేటటువంటి, ఆ కదిలేటటువంటి లోకోమోటివ్స్ను కూడా ఏం చేసేవాడు? పాసింగ్ బై, తన ముందు నుంచి, తాను వెళ్ళే తోవలో నుంచి వెళ్ళేటటువంటి ఆ యొక్క లోకోమోటివ్స్, వాహనాలను కూడా, లోకోమోటివ్స్ మీన్స్ వాహనాలు, ఆ యొక్క వాహనాలను కూడా ఏం చేసేవాడు? అవుట్రన్ చేసేవాడు, ఓవర్టేక్ చేసేవాడు. ఈ వుడ్ బిగిన్ సోరింగ్ మీన్స్ పైకి ఎగిరిపోవడం. అతను అలా రన్ చేస్తూ ఏ స్టేజ్కి వచ్చేసిండు? ఈ వుడ్ బిగిన్ సోరింగ్ లైక్ ఎన్ ఈగల్, ఒక గ్రద్ద మాదిరి అతను గాలిలో ఎగరడాన్ని స్టార్ట్
చేశాడు. మొదట కంట్రీ రోడ్స్లో పరిగెత్తాడు, ఆ రోడ్స్లో అనుభవాన్ని పొందాడు. ఆ తర్వాత గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్, మంచి మంచి రోడ్ల గుండా వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్ళేటటువంటి వాహనాలను, లోకోమోటివ్స్ అంటే వాహనాలను ఏం చేసేవాడు, ఓవర్టేక్, అవుట్ రన్ చేసేవాడు. అలా చేసి చేసి ప్రాక్టీస్ చివరికి ఏం స్టార్ట్ చేసిండు, ఈ వుడ్ బిగిన్ సోరింగ్, పైకి ఎగరడం, గాలిలోకి ఎగరడం స్టార్ట్ చేసిండు. ఎట్లా, లైక్ ఎన్ ఈగల్, ఒక గ్రద్ద మాదిరి గాలిలోకి ఎగరడం ప్రారంభించాడు. వేర్ హీ ఫ్లూ, వేర్ మైకేల్ ఫ్లూ వుడ్ ఆల్వేస్, ఎక్కడైతే ఈ యొక్క మైకేల్ స్టోన్ ఎగిరాడో, గాలిలో ఎగిరాడో, వేర్ హీ ఫ్లూ ఎక్కడైతే ఎగిరాడో, వేర్ హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ ఎలా ఉండేవి, ఎప్పుడు ఎలా ఉండేవి అతను ఎగిరేది, కోయిన్సైడ్ విత్ హిజ్ మదర్స్ స్టోరీస్, కోయిన్సైడ్ with his mother's stories. Coincide with his mother's stories means is the same. మదర్ వాళ్ళ యొక్క మైకేల్ స్టోన్ యొక్క మదర్ స్టోరీస్లలో ఎలా అయితే చెప్పిందో అదే మాదిరి, కోయిన్సైడ్ మీన్స్ అదే మాదిరి, ఇతను కూడా ఎక్కడైతే ఎగిరేవాడో అదే మాదిరి, ఆ స్టోరీలో చెప్పిన మాదిరే ఉండేవి. ఇస్ డాడ్, మైకేల్ స్టోన్స్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇప్పటి వరకు మనం మదరు అతనికి ఎలా చేసింది అనేది, ఆమె ఎక్సైట్మెంట్ అండ్ పేషన్, ఆమె యొక్క ప్రేరణ మరియు అభిరుచి అతనికి ఏ విధంగా సహకరించాయో మనం చూసాం కదా. నెక్స్ట్ వి నో అబౌట్ ద హిజ్ ఫాదర్. హిజ్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇంకో విధంగా, వాజ్ నాట్ ఎన్ డ్రీమర్. వాళ్ళ మదర్ ఏం చెప్పింది, అన్ని డ్రీమ్సే చెప్పింది. ఆ డ్రీమ్స్ని అతను ప్రాక్టీస్ చేసి అదే విధంగా అతను ఎగరడానికి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం డ్రీమర్ కాదు. బెస్ట్ స్టోన్ ఈజ్ ఫాదర్ నేమ్. బెస్ట్ స్టోన్, మైకేల్ స్టోన్స్ ఫాదర్ బెస్ట్ స్టోన్ వాజ్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్. హీ వాజ్ ఎన్ హార్డ్ కోర్ రియలిస్ట్. అతను దృఢాభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి. హార్డ్ కోర్ రియలిస్ట్ అంటే దృఢాభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి. హీ బిలీవ్డ్, అతనికి ఒక దృఢమైన అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి, డ్రీమర్ కాదు. బెర్ట్ స్టోన్ వాజ్ ఎన్ హార్డ్ కోర్ రియలిస్ట్. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్. అతను హార్డ్ వర్క్ను నమ్మేవాడు, డ్రీమ్ను కాదు. దేన్ని, హార్డ్ వర్క్ అండ్ స్వెట్, ఇంకా దేన్ని, చెమటను నమ్మేవాడు. హార్డ్ వర్క్ అండ్ స్వెట్, చెమటను నమ్మేవాడు. అంటే ఏంది ఇక్కడ, చెమట అడుపుతేనే, హార్డ్ వర్క్ చేసి చెమట అడుపుతేనే ఏదైనా సాధిస్తామనే హార్డ్ కోర్ రియలిస్ట్ ఆయన. ఆ యొక్క ఇజ్ మోటో అంటే ఎవరి మోటో ఇది, మైకేల్ స్టోన్ యొక్క ఫాదర్ అయినటువంటి బెస్ట్ స్టోన్ యొక్క మోటో. అతని యొక్క మోటో ఏంది, ఇఫ్ యు వాంట్ సంథింగ్, ఒకవేళ నువ్వు ఏదైనా కావాలి అని గనక అనుకుంటే, ఇఫ్ యు వాంట్ సంథింగ్ వాట్ కెన్ యూ డూ, వర్క్ ఫర్ ఇట్, దానికోసం శ్రమించు. ఇది ఎవరి మోటో, బెర్ట్ స్టోన్ యొక్క మోటో. ఇఫ్ యు వాంట్ సంథింగ్, ఒకవేళ నువ్వు ఏదైనా కోరుకున్నట్లయితే ఏం చేయను, దానికోసము వర్క్ ఫర్ ఇట్, దానికోసము కష్టపడు, హార్డ్ వర్క్ చేయి. ఎందుకు, ద బెర్ట్ స్టోన్ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్ ఓన్లీ. హీ వాజ్ నాట్ ఏ డ్రీమరర్, అతను డ్రీమరర్ కాదు, అతను కష్టాన్ని నమ్ముకునేటటువంటి హార్డ్ కోర్ రియలిస్ట్. కాబట్టి అందుకే అతను తన యొక్క మోటోగా
ఏం పెట్టుకున్నాడు? తన యొక్క విధానం ఇది, తాను నడిచేటటువంటి విధానము, మోటో. ఇఫ్ యు వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. Okay children, today the first period of this lesson completed. Now we will learn the remaining lesson in second period. But you must remember the motto of Bert Stone. If you want something, work for it. You always remember this. Not only this motto, but also you dream high. I will tell you about high dreams in another time. Thank you.